ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేయబోతున్నాను నేను. అన్నయ్య లేట్ నైట్ అయిందని వాడికి పప్పుతోటి తినబుద్ధి అయితే లేదని రోజు పప్పు కూరలు గడ్డి కూరలు పెడుతున్నామని తింటలేదని చికెన్ ఫ్రై చేయమని చికెన్ తీసుకొచ్చిండు. సో చికెన్ ఫ్రై కాకుండా దీనికోసం ఇంకా నేను పప్పు కూడా చేస్తున్నాను. సో చికెన్ నేను తీసిన కాబట్టి మీకు అందరు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కరోనా టైం మళ్ళీ స్టార్ట్ అయింది. సో కరోనా స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎక్కువ ఇంట్లోనే ఉండండి, బయటికి అస్సలు వెళ్ళదు. ఒకవేళ ఏదైనా వర్క్ మీద ఇంపార్టెంట్ వర్క్ అయితేనే వెళ్ళండి, ఇక నార్మల్ వర్క్స్ అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే కరోనా బాగా కేసులు అవుతున్నాయి. లక్షపేటలోనైతే ఈరోజు 28 కేసులు అయినాయంట. సో మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోండి. అంటే స్పైసీ ఫుడ్ తీసుకున్నానని మసాలాలు తినకండి, కారపొడి తినకండి. స్పైసీ ఫుడ్ అంటే చికెన్ లేదా మటన్, నాన్ వెజ్ ఎక్కువ తినండి. ఏం కాదు, నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా వేసుకొని తినండి. కరోనా అనేది మన గొంతు ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఊపిరితిత్తులకు అనేది స్వభావం జరుగుతాయి కాబట్టి స్పైసీ కొంచెం దాన్ని ఏమంటారు కరోనాని పక్కకు తప్పుకునేలాగా చేస్తుంది ఈ స్పైసీ ఫుడ్. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. అస్సలు బయటికి వెళ్ళకండి, బాగా ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి. ఈ టైంలో మాస్క్ పక్కా ధరించండి. అండ్ మళ్ళీ ఎండలు కూడా బాగున్నాయి, హెల్మెట్ ధరించండి పక్కా. నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ పెట్టుకోండి పక్కా. ఓకే, ముసలి అయితే అసలు బయటికి వెళ్ళకుండా అర్థమైందా? 4 రోజులు అంటే 3 రోజులని పుట్టుకో అంటారు. ఆయిల్ ఎంత ఎంతకంత పోతాను ఫ్రై కదా. సో మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తా అన్నా కదా, ఈ ప్రొడక్ట్స్ గురించి మీకు టుమారో లేదా ఇంకా నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయిల్ అనేది హీట్ అయింది. మీకు తెలుసు కదా, నేను నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ నేను జీలకర్ర వేస్తా అని అరగాలని తిన్నది డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర. అండ్ దెన్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే జస్ట్ ఫ్రై కాబట్టి. ఆనియన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్నా. పప్పులకు టేస్ట్ నంచుకోవడానికి అంటే తొక్కులాగా చికెన్ తొక్కులాగా సేమ్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. సో వెయిట్ చేద్దాం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా మా అన్నయ్య ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసుకొచ్చిండు. మెయిన్ రీజన్ కరోనా టైంలో జ్యూసెస్ తాగకండి, స్వీట్ అస్సలు తినకండి ఎక్కువ. నాకేం కాదు గట్టిన అనుకోవద్దు. సో మనం ఇందులో కొత్తిమీర అల్లం వేసుకుందాం. ఇప్పుడు వేస్తున్నా కదా, ఫ్రిడ్జ్లో పెట్టమండి. అల్లం కొంచెం పచ్చివాసన పోయేలాగా. అల్లాన్ని మాత్రం ఎండాకాలం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, తొందరగా ఖరాబ్ అవుతుంది. లేకపోతే పచ్చళ్ళు కూడా నిల్వ పచ్చళ్ళు ఉన్నామని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు. బాగా గోలాలి ఇంకా. సో నా పప్పు ఎక్కడిదాకా వచ్చిందో చూద్దాం. ఈ రోజే మా అన్నయ్య నా కోసం ఏం తీసుకున్నా అన్నయ్య? ఫ్లిప్కార్ట్లో ఏం తీసుకున్నావు ట్రైపాడ్ నా కోసం. ఊకే ఇట్లా చేయి పట్టి వీడియో తీసుడట, బాగా చేతులు వస్తున్నాయట. ట్రైపాడ్ ఆర్డర్ పెట్టిండు. సో దాన్ని అన్బాక్సింగ్ వీడియో చేస్తాం, మీ అందరికీ చూపిస్తా. డైలీ దాంతో వీడియోస్ తీసుకుంటే ఇక మా అన్నయ్య సెల్లు పట్టి అవసరమే లేదు. ఓకే వాడిని బతిమలాడలు అవుతాను తెలుసా, అన్నయ్య వీడియో తీయవు ప్లీజ్ రాబో, ప్లీజ్ రా, కాలు ముట్టబో ప్లీజ్ అని బ్రతిమలాడలు అవుతాను. ఈ రోజు కూడా బ్రతిమలాడినా, ఇక పోనీ పాప ఉంది ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకున్నాం. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఎక్కువ అంటే మరీ అదకిలా పావుకిలా కాదు, ఒక ½ టీ స్పూన్ వేసే బదులు ఇంకో కొంచెం ఇంత ఎక్కువ వేయండి. ఎందుకంటే అది కూడా హెల్త్ చాలా మంచిది. ఎటువైనా అన్నయ్య ఇక్కడ మాడుతుందంటే కూలర్ దగ్గర పోయి ఒక ఇట్లా పెట్టచ్చినవా. సో నెక్స్ట్ మనం చికెన్ వేసుకుందాం. మొత్తం మిక్సీ వేసుకోవాలి. నేను త్వరలో ఫుడ్ ఛాలెంజ్ కూడా ఫుడ్ ఛాలెంజ్ అంటాను. అవుట్ సైడ్ ఫుడ్ అంటే
అవుట్ సైడ్ పోయి పానీపూరి బండి ఒకటి ఉంటుంది, దాని పక్కకు పోయి తినాలి, ఛాలెంజ్ అంటే పెట్టుకోవాలి. మేము బయట కొన్ని ఫుడ్ ఛాలెంజ్ అంటే ఫుడ్ టేస్ట్ చూసి చెప్తామన్నమాట. ఆ టేస్ట్ బాగుంటే మీరు కూడా పోయి తినచ్చు. అట్లా ఇది కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చినాక ఉప్పు కారం మసాలాలు వేసుకుందాం. పెట్టేసినాము ఇంకా. రెడీ. సో ఒక 5 minutes అయిపోయింది. ఇదిగో ఇట్లా ఆయిల్ పైకి రావాలి. గిల్ల కనబడుతుంది మధ్యలో. నేను ఆయిల్ ఎక్కువ పోయలే కానీ యూపీఏ దృష్టి కలుగుతుంది మళ్ళీ. పుదీనా అన్నయ్య, మన పుదీనా మొత్తం చచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడే పుడుతున్నది. ఇట్లా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తుంది. పుదీనా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. స్మెల్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఉప్పు కారం వేసుకుందాం మనం. ఇది సప్పటి కారం 1 స్పూన్ చాలా, 1/2 teaspoon సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్. కొంతమంది కర్రీతోనే కలిపేస్తారు మసాలాలన్నీ. నేను ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అదేంటిది ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత వేస్తా. మా నీకు పాపం స్మెల్కి దగ్గర అవుతుంది. మసాలా ఇది ఆల్ మిక్స్ మసాలా, అదే ఇది ఆల్ మిక్స్ మసాలా. ఇదే కొంచెం స్పైసీనెస్ కోసం. ఇదేంటిది ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, ఏంటి ఉన్నాయి అన్ని స్పైసీ కోసం అన్ని తీర్ల మసాలాలు ఇంట్లోనే కలిపిండు. ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేము మాత్రం ఫుల్ స్పైసీగా తింటాం. మేము స్పైసీగా తింటాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలపండి, అన్నీ మిక్స్ అవ్వాలి కదా. నేను వేసినట్టు మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి బాగున్నదా బాగాలేదా అనేది. ఇక కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేదు. టేస్ట్ బాగాలేకపోతే ఫ్రై కదా. గ్రేవీ పోతావా? ఇది పీసు ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఒక 20 minutes దీన్ని బాయిల్ అవనిద్దాం. నేను ఇప్పుడు హ్యాండ్ కట్టుకుంటాను. రెడీ. కొన్ని డేస్ తర్వాత మనం మెయిన్ ఛానల్లో అంటే RLVS ప్రొడక్షన్లో వంట ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అందుకని ఈ లైట్ సెటప్ అంతా నా కోసమే. ఇక్కడ ఒకటి పెట్టిన లైట్, ఇంకొకటికి ఇక్కడ ఒకటి వస్తుంది, ఈడ ఇంకొకటి వస్తుంది పెద్దది. ఇది మొత్తం మీరు జర కొంచెం డెకరేషన్ అయితే ఇంకా RLVS వంట ఛానల్ అని బోర్డు కూడా మీరు సపోర్ట్ చేసి అందరికి షేర్ చేస్తే. సో మనం ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం. ఇది పప్పు, దీంట్లోకి అంచుకు చికెన్ సరిపోతుందా? ఇంకొన్ని అందరికీ అయిపోయాడు. పాలకూర పప్పు ఉంది. అండ్ మా డాడీ మా పెరడి ఉంటది, చాలా పెద్ద ఉంటది, కూరగాయలు వేసిండు. అది కూడా ఒక బ్లాగ్ చేస్తా. అందులో ఉంది పాలకూర, తోటకూర. మాకు ఇంట్లో వెళ్తాయి అన్ని. మేము బయట కొనుక్కోం. మెయిన్గా ఆకుకూరలు తినాల్సిన వాళ్ళు ఉంటారు, ఇట్లా అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పక్కా చెప్తున్నా, చిన్న గుంటున్న చాలు, చిన్నగా ప్లేస్ ఉన్న చాలు. కానీ పాలకూర, తోటకూర మీరే ఫ్రెష్ చేసుకోండి, బయట తినకండి. వాళ్ళు మందులు వేస్తారు కాబట్టి. మనం ఓన్లీ ఒక ఊరియా వేస్తాం, అది పెరగడానికి. అంటే పెరగడానికి ఎవరన్నా వేద్దాం అనుకుంటే ఊరియా వేయచ్చు, లేకపోతే అది కూడా అవసరం లేదు. అసలు మేము ఊరియా కూడా వేయలేదు, అయింది ఇంత పెద్దగా అయింది. నేను చూపిస్తాను. కొంచెం వాటర్ వేసుకుందాం అన్నయ్య మనం ఇందులో. అది ఉడకడానికి బాగా కుక్ అవ్వడానికి వాటర్ వేసిన. అట్లనే సిమ్ములు ఉంచవచ్చు, కానీ బాగా లేట్ అవుతుంది. తొందర వేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇట్లా కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ ప్లేస్లో మీరు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఏం ప్యూరీ? టమాటా మిక్సీ వేస్తారు చూడు, అది దాన్ని టమాటా ప్యూరీ అంటారు. సరిపోతుంది అది కుక్ అవ్వడానికి, ఇది సరిపోతుంది. నెక్స్ట్ మొత్తం ప్రిపేర్ అయినాక ఇస్తా. సో ఫైనల్లీ కర్రీ అనేది అయిపోయింది, రెడీ అయింది. ఈ కొత్తిమీర కూడా మా పెరట్లదే, అందుకని ఇంత చిన్న చిన్న ఉన్నాయి. ఊరి వేస్తే చెప్పాను కదా, ఊరి వేస్తే పెద్దగా అవుతుంది, కానీ ఇట్లుంటే ఫ్రెష్గా ఉంటుంది. చిన్న చిన్నగా కట్ చేస్తా. ఫ్రెష్ కొత్తిమీర అనమాట, స్మెల్ బాగుంటుంది. అంతే, కర్రీలో వేసేస్తే అయిపోద్ది.
అయిపోయింది, రెడీ. చూపి కర్రీని కావా. దిస్ ఇస్ ఒక ఫోటో తీసుకుని తీయో 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 తీయో. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్ట పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి. అండ్ నెక్స్ట్ కింద కామెంట్ చేయండి, మీకు ఇష్టమైన ఏమైనా వంటలు చేయమంటే ఇట్ట నేను చేస్తా. అండ్ నెక్స్ట్ లైక్ అయితే పక్కా చేయండి, పక్కగా షేర్ చేయండి. సో అంతే, బాయ్ బాయ్.